నిడిగుంట అరుణ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారిన పేరు. ఇన్నాళ్ళు తెర వెనుకే, ఇప్పుడు తెరపైకి. స్ట్రాంగ్ పొలిటికల్ నెట్వర్క్, పెరోల్ ఖైదీతో ప్రేమాయణ, అతడి సపోర్ట్తో సెటిల్మెంట్లు, దందాలు. గత ప్రభుత్వ హయాంలో రాజయోగం ఒక్కటేమిటి, ఎన్నెన్నో ఈమె చుట్టూ తెరపైకొచ్చాయి. రకరకాల స్టోరీలు చక్కర్లు కొడుతున్నాయి. అసలే హాట్గా ఉండే సింహపురి పాలిటిక్స్లో నిడిగుంట అరుణ శ్రీకాంత్ ఎపిసోడ్లో పొలిటికల్ ట్విస్టులు పెరుగుతున్నాయి. అసలేంటి అరుణ స్టోరీ? నేనైతే పేర్లు అయితే బయటపెట్టనండి, ఎందుకంటే అది నాకు చాలా ప్రమాదం. ఇప్పుడు ఇంకా మీదట నేను అసలు అంటే బిగ్ టీవీ లైవ్ లోకి నేను వస్తానా రానో కూడా నేను చెప్పలేనండి. ఈ లైవ్ తర్వాత శ్రీకాంత్ ని కాపాడి నాకు తెచ్చిపోండి. శ్రీకాంత్ ని అన్యాయంగా లోపలే పెట్టే కుట్రలు జరుగుతున్నాయేమో నాకు అర్థం కావట్లేదు. వాటిలన్నిటి మీద ఈ కూటమి ప్రభుత్వంలో నాయకులు, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్పందించండి అని నేను వేడుకుంటున్నాను. హోంమంత్రి గారు ఈ ఛాంబర్కి ఒక పెద్ద నాయకుడు వచ్చి ఆయన నాకు హెల్ప్ చేశాడు, ఎలక్షన్ చేయడానికి హెల్ప్ చేశాడు, ఆయన బయటకు తేడానికి మీరు హెల్ప్ చేయండి అని ఒక ఫైల్ మీకు ఇచ్చారండి. అది నిజం కాదా అని అడుగుతున్నానండి. అవన్నీ మీరు ఎందుకు వాస్తవాలు దాచిపెడుతున్నారండి? ఈ రోజు సమస్య వచ్చిందని నేను కానీ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం పెట్టేసుకొని ఏమైనా ఆర్డర్ తెచ్చామా అండి అని అడుగుతున్నాను. ఇప్పటిదాకా మీరు పోస్టులు వైరల్ అవుతున్నాయి. నిజానికి ఈ క్లిప్ బయటకు రాకపోయుంటే బహుశా ఈ నిడిగుంట అరుణ గురించి ఇంతలా డిస్కషన్ ఉండేది కాదేమో. చిన్న బొటిక్తో మొదలైన ప్రయాణం ఇప్పుడు అరెస్టు దాకా వెళ్ళింది. ఎందుకు ఈ అరుణ కథ రివర్స్ అయింది? కొందరు లేడీ డాన్ అంటున్నారు, ఇంకొందరు సెటిల్మెంట్ క్వీన్ గా చెప్తున్నారు, మరికొందరు హనీ ట్రాప్ చేశారన్నారు, తెర వెనుక ఉండి వ్యవహారాలు చక్కబెట్టారంటున్నారు, గత ప్రభుత్వ హయాంలో రాజభోగాలు అనుభవించారన్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం? ఒక్కసారి అరుణ లేటెస్ట్ గా ఫేస్బుక్ లో పెట్టిన ఈ పోస్ట్ చూడండి. శ్రీకాంత్ని వాడుకున్న వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపటం లేదు? శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టమా? ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇంకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్క చేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు, అంతే కదా. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవటం మేలు అని పోస్టు పెట్టారు. ఈ పోస్టు పెట్టిన కొన్ని గంటల్లోనే నిడిగుంట అరుణ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయ్యాక పెట్టిన ఈ ఎఫ్బి పోస్ట్ చూడండి. అక్రమ అరెస్టుకు థ్యాంక్స్ అంటూ పోస్టు చేశారు. అరెస్టుకు ముందు అరుణ కొన్ని మాటలు చెప్పారు. ఆమె ఏమన్నారో ఓసారి చూడండి. నేనైతే పేర్లు అయితే బయటపెట్టనండి, ఎందుకంటే అది నాకు చాలా ప్రమాదం. ఇప్పుడు ఇంకా మీదట నేను అసలు అంటే బిగ్ టీవీ లైవ్ లోకి నేను వస్తానా రానో కూడా నేను చెప్పలేనండి. ఈ లైవ్ తర్వాత సీన్ కట్ చేస్తే అరుణ అరెస్ట్ అయ్యారు. ఎందుకో తెలుసా? బెదిరింపుల కేసులో రౌడీ షీటర్ శ్రీకాంత్ ప్రియురాలిగా ప్రచారంలోకొచ్చిన అరుణను అద్దంకి సమీపంలో పోలీసులు అదుపులోకి తీసుకుని కోవూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. కోవూరులో ప్లాట్ యజమానిని బెదిరించిన కేసులో అరెస్టు చేశారు. 4 రోజుల క్రితం సిఐకి ఫోన్ చేసి అరుణ బెదిరించారని, హోంశాఖ కార్యాలయం నుంచి ఫోన్ చేస్తున్నామంటూ బెదిరింపులకు పాల్పడ్డారంటున్నారు. అరుణ పూర్తి వ్యవహారాలపై ఇటు పోలీసులు అటు నిఘా వర్గాలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాయి. గతంలో ఏమేం చేశారు, ఎవరెవర్ని బెదిరించారు అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. సో నిడిగుంట అరుణకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్నారు. మరి ఏం జరగబోతోంది?
అపార్ట్మెంట్లో ఫ్లాట్ ని అద్దెకు తీసుకుని ఆ ఫ్లాట్ ని కొనుగోలు చేస్తానని యజమాని వెంకట మురళీ కృష్ణమోహన్ ని మోసం చేసిన కేసులో అరుణను అరెస్టు చేశారు. 28 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుకుని 3 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించారని, మిగతా డబ్బు చెల్లించకుండా ఇబ్బంది పెడుతుండటంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. 2024 నవంబర్లో పల్లం వేణు, అంకిం రాజా, ఎలిష్ తో కలిసి కృష్ణమోహన్ పై అరుణ బెదిరింపులకు పాల్పడ్డారంటున్నారు. కృష్ణమోహన్ మెడపై కత్తి ఉంచి ఆ ఫ్లాట్ ని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయాలని బెదిరించారని పోలీసులు అంటున్నారు. నిడిగుంట అరుణ ఎపిసోడ్లో శ్రీకాంత్ అనే ఖైదీ కీలకం. అతడు ఓ హత్య కేసులో 2010 నుంచి జీవిత ఖైదీగా ఉన్నాడు. మధ్యలో జైలు నుంచి పారిపోయి 4.5 ఏళ్లు బయటే ఉన్నాడు. ఈ టైంలోనే చాలా సెటిల్మెంట్లు, దంతాలు, బెదిరింపులకు పాల్పడ్డారన్నది అభియోగం. మళ్లీ అరెస్ట్ అయ్యాక జైలు నుంచి అనేక సెటిల్మెంట్లు, దందాలు చేయించాడనే ఆరోపణలు ఉన్నాయి. శ్రీకాంత్, అరుణ పరిచయంతో ఈ కథ అంతా తారుమారైనట్లు కనిపిస్తుంది. చిన్న బొటిక్తో జీవనోపాధి చూసుకున్న అరుణకు ఇప్పుడెన్ని ఆస్తులున్నాయి? మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఇస్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. ఎక్కడ నిడిగుంట అరుణ, ఎక్కడ ఏపీ హోంమంత్రి. అయినా సరే ఈ మొత్తం సబ్జెక్టుపై ఏపీ హోంమంత్రి అనిత రియాక్ట్ కావాల్సొచ్చింది. ఎంతలా హవా లేకపోతే హోమ్ మినిస్టర్ రియాక్ట్ అవుతారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ఒకప్పుడు నిడిగుంట అరుణ చిన్న బొటిక్ నిర్వహించేవారు. అదే ఆదాయం. పైకి ఎవరికీ తెలియని మహిళ. ఒక ఊరి వరకు ఆమె పాత్ర పరిమితం. ఎప్పుడైతే శ్రీకాంత్తో పరిచయం ఏర్పడిందో అప్పటి నుంచి గేమ్ మారిపోయిందన్న చర్చ జరుగుతోంది. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల అండదండలు, అప్పట్లో జిల్లాలో పనిచేసిన ఓ పోలీస్ ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలతో ఆ 5 ఏళ్లలో పవర్ఫుల్ గా తయారయ్యారన్న ప్రచారం జరుగుతోంది. నెల్లూరు జిల్లాలోని పోలీస్ స్టేషన్లను తన కనుసైగలతో శాసించేంతగా తయారై సెటిల్మెంట్లు, దందాలు చేశారని అంటున్నారు. యావజ్జీవ శిక్ష అనుభవిస్తోన్న శ్రీకాంత్ అనే ఖైదీకి రూల్స్ కు విరుద్ధంగా పెరోల్ ఆర్డర్ రావటంలో కీ రోల్ పోషించారంటున్నారు. శ్రీకాంత్ బయటకొస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అతనికి పెరోల్ ఇవ్వొద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, నెల్లూరు జైల్ సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపినా పెరోల్ వచ్చింది. ఆ తరువాత ఇదంతా రగడగా మారటంతో క్యాన్సిల్ అయ్యింది. శ్రీకాంత్ పెరోల్ విషయంలో ఏం జరిగిందో ఇటు అరుణ, అటు హోంమంత్రి అనిత ఏమంటున్నారో చూడండి. హోంమంత్రి గారు, మీ ఛాంబర్ కి ఒక పెద్ద నాయకుడు వచ్చి ఆయన నాకు హెల్ప్ చేశాడు, ఎలక్షన్ చేయడానికి హెల్ప్ చేశాడు, ఆయన బయటకు తేడానికి మీరు హెల్ప్ చేయండి అని ఒక ఫైల్ మీకు ఇచ్చారండి. అది నిజం కాదా అని అడుగుతున్నానండి నేను. అవన్నీ మీరు ఎందుకు వాస్తవాలు దాచిపెడుతున్నారండి? ఈ రోజు సమస్య వచ్చిందని నేను కానీ శ్రీకాంత్ వాళ్ళ ఫాదర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సంతకం పెట్టేసుకొని ఏమైనా ఆర్డర్ తెచ్చావా అండి అని అడుగుతున్నాను. మొన్న కొన్ని సోషల్ మీడియాస్లో హల్చల్ చేసినాయి. హూ ఇస్ దట్ ఫెలో, ఆవిడ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆవిడ ఏం చేస్తా అంది. సో నేనేమంటానంటే, పెరోల్ అన్నది నేను డెఫినెట్గా చెప్తున్నానండి. పెరోల్ విషయంలో ఎలా వచ్చింది ఏంటన్నది నేనైతే డెఫినెట్గా మేమైతే మా ఎంక్వైరీ రిపోర్ట్ మాకు వస్తుంది. దాని మీద అయితే మేము ఎంక్వైరీ చేస్తున్నాం, అది పక్కన పెట్టండి. కానీ ఇమీడియట్గా మేము స్పందించి మాత్రం పెరోల్ క్యాన్సిల్ చేసి మళ్ళీ తిరిగి మేము లోపల తీసుకొచ్చి పెట్టాం. కథ అక్కడితో ముగియలేదు. శ్రీకాంత్ నుంచి లబ్ధి పొందిన వాళ్లు ఇప్పటికైనా రియాక్ట్ కావాలంటున్నారు. కుట్ర జరుగుతోందని కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు అరుణ. శ్రీకాంత్ ని కాపాడి నాకు ఖచ్చితండి. శ్రీకాంత్ ని అన్యాయంగా లోపలే పెట్టే కుట్రలు జరుగుతున్నాయేమో నాకు అర్థం కావట్లేదు. వాటిలన్నిటి మీద ఈ కుటుంబ ప్రభుత్వంలో నాయకులు, ఆయన దగ్గర లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా స్పందించండి నేను వేడుకుంటున్నాను. శ్రీకాంత్ పెరోల్ పై బయటకొచ్చే విషయం పొరపాటున జరిగిందా, మరొకటయిందా అన్నది ఎంక్వైరీలో తేలుస్తామన్నారు ఏపీ హోంమంత్రి. తప్పు జరిగిందని గుర్తించగానే పెరోల్ క్యాన్సిల్ చేసి జైలుకు పంపించామంటున్నారు. ఈ పెరోల్ ఎపిసోడ్ కూడా ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలే సృష్టించింది. మా దగ్గరకు వచ్చేసరికి, పెరోల్ విషయం దగ్గరికి వచ్చేసరికి, పెరోల్ ఎవరిచ్చారు ఏంటన్నది మేమందరం ఆ ఎంక్వైరీ మేము చేసుకుంటున్నాము, ఆ రిపోర్ట్స్ మేము తెప్పించుకుంటాం. కానీ ఆ ఇమీడియట్గా జరిగిన పొరపాటు ఏదైతే ఉందో, పొరపాట లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఏం జరిగినా అది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నది అనే సంగతి తెలిసిన వెంటనే విత్ ఇన్ 1 వీక్ మేము పెరోల్ క్యాన్సిల్ చేసాము. తిరిగి ఆ ముద్దాయిని తిరిగి జైలుకి పంపించడం జరిగింది.
మొదట శ్రీకాంత్ టార్గెట్ అయ్యాడని, ఆ తరువాత తనను టార్గెట్ చేశారని అరుణ అంటున్నారు. తనను అడ్డు తొలగిస్తే శ్రీకాంత్ ను జైల్లోనే ఉంచొచ్చని చాలా మంది ప్లాన్లు వేసుకుంటున్నారని బాంబ్ పేల్చారామె. శ్రీకాంత్ గురించి ఒక బ్యానర్ ఐటమ్ వచ్చింది, పెరోల్ క్యాన్సిల్ అయిపోయింది. తర్వాత నా వైపు తిప్పారండి బాణాన్ని. అంటే టార్గెట్ నేను, ఇక్కడ టార్గెట్ నేను అందరికి. ఎందుకంటే ఇలా మానసికంగా నలిపితే నేను ఇక్కడ నుంచి వదిలి వెళ్ళిపోతానా, లేకపోతే ఏదన్నా చేసుకొని చచ్చిపోతానా, శ్రీకాంత్కి అడ్డం లేకుండా పోతాడు. శ్రీకాంత్కి ఈ అమ్మాయి ఉంటేనే శ్రీకాంత్ మంచి మార్గంలో నడిపిస్తుంది, లేకపోతే శ్రీకాంత్ ఒంటరి అయిపోతాడు, జీవితాంతం జైల్లో పెట్టి. మీరు నోట్ చేసుకోండి ఈ పాయింట్. వైసీపీ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లకు అనుబంధంగా కౌన్సిలింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ లో అరుణ సభ్యురాలిగా ఉన్నారు. సో నెల్లూరు జైల్లో ఉన్న శ్రీకాంత్ ను జనవరి నుంచి 7 నెలలు అరుణ 30 సార్లు దాకా కలిసిందన్న ప్రచారము జరుగుతోంది. ఫైనల్ గా ఇప్పుడు నెల్లూరులో శ్రీకాంత్ అరుణ మ్యాటర్ బ్లాస్ట్ కావడంతో వారి వెనుక ఉన్న ప్రజా ప్రతినిధులు, పోలీసులంతా సైలెంట్ అయ్యారంటున్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ ఇష్యూ సైలెంట్ అవుతుందా, మరిన్ని సంచలనాలుంటాయా అన్నది చూడాలి.